గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తల్లో ఈరోజు సీఎం కేసీఆర్ ఆల్రెడీ కాళేశ్వరం చేరుకున్నారు. అక్కడ ఈ కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆయన శంకుస్థాపన చేస్తున్నారు ఇంకొన్ని నిమిషాల్లో. దానికి సంబంధించిన వార్తని అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఈరోజు 7:30కి సరిగ్గా 7:30కి కాళేశ్వరం దగ్గర పంప్ హౌస్కి భూమి పూజ చేస్తారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత 10 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్కి భూమి పూజ చేస్తారు. ఇది ప్రధానంగా అన్ని పత్రికలు మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న మెదక్ జిల్లా కంకి మండలంలోని ఒక తండాలో పెళ్లి బృందంతో వెళ్తున్నటువంటి లారీకి కరెంట్ షాక్ తగిలి 7 అక్కడికక్కడ చనిపోయారు. ఇంకో 15 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ 7 చనిపోయిన వాళ్ళు 5 ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఇది ఇంకో మెయిన్ బ్యానర్ న్యూస్గా ఉంది. ఆ తర్వాత ఇక పొలిటికల్ న్యూస్ చూసినట్టయితే ఖమ్మం జిల్లా నుంచి వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తర్వాత ఒక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర ఇద్దరు కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని చెప్పి పత్రికలు ఇంకో బ్యానర్గా రాసినాయి. ఆ తర్వాత నిన్న రాత్రి ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కూడా మాకు పాత బకాయిలు ఇవ్వట్లేదని చెప్పి సేవలు ఆపేస్తానని చెప్పి నిన్న ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ జేఏసీ ప్రకటించింది. అయితే ఆరోగ్యశ్రీ సీఓ మాత్రం వెంటనే మేము 250 కోట్లు అందులో మ్యాక్సిమం మేము రిలీజ్ చేస్తాము, మీరు సేవలు ఆపొద్దు, ప్రజలకి అండగా ఉండండి అని చెప్పి ఆరోగ్యశ్రీ తరఫున అధికారి కూడా చెప్పారు. అయితే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి స్పందన రాలేదు. ఇది కూడా ప్రధానంగా ఇంకో వార్తగా ఉంది. ఈ మేడిగడ్డ దగ్గర జరుగుతున్నటువంటి ఈ బ్యారేజీకి సంబంధించినటువంటి ఇష్యూలో చాలా విమర్శలు వచ్చినప్పటికీ కూడా దీనిపైన సేమ్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. పైగా శంకుస్థాపన స్టార్ట్ అయింది, ఇంకో నిమిషాల్లో శంకుస్థాపన జరుగుతుంది. దీనికి సంబంధించి చర్చిద్దాం. మనతో ఈ అంశంపై చర్చించేందుకు స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్, తర్వాత కాంగ్రెస్ నుంచి కొనగల మహేష్, బీజేపీ నుంచి ఆచార్య గారు మనతో ఉన్నారు. రైట్, ఆచార్య గారు, చాలా విమర్శలు వచ్చాయి. అక్కడ వద్దు, మీరు ఎందుకు తుమ్మిడిహట్టి దగ్గర క్యాన్సిల్ చేశారన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ సీఎం అసెంబ్లీలో కొంత వివరణ కూడా ఇచ్చారు. విమర్శలు ఎన్ని వచ్చినా కూడా తను అనుకున్న దానికి ముందుకెళ్ళారు. ఈరోజు శంకుస్థాపన కూడా చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఈ బ్యారేజ్తో తెలంగాణ వరప్రదాయినిగా ఇది నిలవబోతుంది, సస్యశ్యామల అవుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మీకేమనిపిస్తుంది? ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పూర్తి చేసి ప్రజలకు సాగునీరు అందిస్తే దాన్ని మేము కూడా హర్షిస్తాం, స్వాగతిస్తాం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వాస్తవంగా తెలంగాణ ప్రాంతం అంతా అనేక కరువు కాటకాలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి శాశ్వత పనుల మీద రాజకీయాలు చేసి ఏదో కేవలం విమర్శించాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఉండదు. ఏదన్నా పాలనా కన్స్ట్రక్షన్లో కానీ కాంట్రాక్ట్లో కానీ ఏమన్నా అవకతవకలు ఉంటే ఎత్తి చూపుతాం. కానీ ఇలాంటి దాంట్లో విమర్శ చేయడం అనేది భారతీయ జనతా పార్టీ అభిమతం కాదు. ఖచ్చితంగా మేము తెలంగాణలో ఇలాంటి ప్రాజెక్ట్ రావాలి, ప్రజల అభీష్టం మేరకు పనులు జరిగితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. మహేష్ గారు, ఒకసారి ముందు మీ మహేష్ గారు మాట్లాడే ముందు ఆల్రెడీ అక్కడ కాళేశ్వరం దగ్గర భూమి పూజ జరుగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అక్కడ భూమి పూజకు సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. ప్రత్యక్షంగా లైవ్లో చూస్తున్నాం మనం. మహాగణాధిపతయే నమః. ఓం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆసనం కల్పయామి. పాదారవిందయోః పాద్యం పాద్యం సమర్పయామి. అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం ఆకోహిష్ఠామయో భువస్థానభూర్జ్యోతిధాతన మహేరణాయ చక్షసే యోగశివతమోదసస్తస్య భాజే దేహనః ఉషదీర్వ మాతరః
తస్మారంగమామభోజసక్షయా. రైట్. సీఎం కేసీఆర్ కాళేశ్వరం దగ్గర ఈ పంపకు సంబంధించి భూమి పూజ చేస్తున్నటువంటి విజువల్స్ మనం లైవ్లో చూస్తున్నాం. మహేష్ గారు కాంగ్రెస్ పార్టీ ఇష్యూలో చాలా విమర్శలు చేసింది. ఆయన కూడా కేసీఆర్ దానికి సంబంధించి వివరణ ఇచ్చి ముందుకు వెళ్ళారా లేదా మీరు చెప్పాలి. ఈరోజు అయితే శంకుస్థాపన జరుగుతుంది దానికి సంబంధించి. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ప్రాణీత చెవుల పాత ప్రాజెక్ట్ రీడిజైన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కొన్ని అభ్యంతరాలు చెప్తా ఉంది. దీనిలో పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా చేయటానికి అవకాశానికి ఈరోజు శంకుస్థాపన నాంది పలకపోతుంది. చాలా అఫీషియల్గా వస్తూ ఉన్నది. ప్రజల ధనాన్ని ఎంత పెద్ద ఎత్తున వృధా చేయొచ్చు అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎట్లా అంటే వాళ్ళు ఇచ్చిన దీన్ని ఇవాళ అన్ని పేపర్లలో దాదాపు ఫ్రంట్ లైన్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు కొన్ని యాడ్స్ ఇచ్చారు. ఇది ఈ శంకుస్థాపనకు సంబంధించి వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ మ్యాప్ ప్రకారమే చూసినా కూడా మీరు పైన ఏదైతే తుమ్మిడిహెట్టి దగ్గర 50 మీటర్ల ఎత్తు పైన మనం అక్కడ ప్రాజెక్టు కడితే దాదాపు 1852 ఎకరాలు మాత్రమే మహారాష్ట్ర మురుగుతాయి. కింద పోలవరం కడితే 7 మండలాలు మనం అప్పచెప్పినాం. అంటే పై రాష్ట్రంతో కొంత సఖ్యత సామరస్యపూర్వక ధోరణిలో వాళ్ళు కనుక కన్విన్స్ చేయగలిగితే 50 మీటర్ల ఎత్తులోనే ఈ ప్రాజెక్టు మనం కట్టుకునే అవకాశం మనకు ఉండింది. కానీ మహారాష్ట్ర ఒప్పుకుంటే లేదని ఒక రీజన్ చూపి ఇక్కడ 3 పంప్ హౌస్ కిందికి వస్తే తుమ్మిడిగడ్డి కంచెల్లి మన మేటిగడ్డ వరకు వస్తే 48 కిలోమీటర్ల కిందికి వచ్చి 3 పాయింట్ల దగ్గర 3 పంప్ హౌజుల దగ్గర దాదాపు మేడిగడ్డ, అన్నారం, సందిల్లా నుంచి ఈ 3 దగ్గరలో పంప్ హౌజులు కట్టి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసుకునేటువంటి పరిస్థితి. అదే ముందే కనుక మనం చేసి ఉంటే సింపుల్ సామాన్యునికి అర్థమవుతుంది. దీనిపైన ఆనకట్ట కడితే కిందికి గ్రావిటీతోని వాటర్ ఎప్పటి నుంచి ఎత్తు నుంచి పల్లం వైపుకు ప్రవహిస్తుంది నీళ్ళు ఎప్పుడైనా కూడా. అది సహజ సూత్రం. పైన ప్రాజెక్టు కనుక మనం మేటిగడ్డ దగ్గర తుమ్మిడిహెట్టి దగ్గర కట్టి ఉంటే 50 మీటర్ల ఎత్తులో మన ప్రాజెక్ట్ ఉంటుండే కాబట్టి కిందికి మనం పవర్ లేకపోయినా కరెంట్ ఇంజన్లు మోటార్లు పెట్టకపోయినా నీళ్ళు ఎల్లంపల్లికి వస్తుండే. కానీ ఈరోజు ఏం చేసిండ్రు, పైన ఈ 1852 ఎకరాలనే ఒక సాకుతోని కొత్త అవినీతికి తెరలేపినటువంటి పరిస్థితి. కిందికి వచ్చి 48 కిలోమీటర్ల కిందికి వచ్చి కాళేశ్వరం దగ్గర మేటిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టి ఆంచెల్లి సందిల్లా దగ్గర ఆ మేటిగడ్డ ఒక పంప్ హౌజ్, సందిల్లా ఇంకో పంప్ హౌజ్, తర్వాత మధ్యలో అన్నారం ఇంకో పంప్ హౌజ్, 3 పంప్ హౌజుల ద్వారా మళ్ళీ ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసుకునే కార్యక్రమం ఇది దినవారీ కార్యక్రమంగా జరిగితే ప్రజల మీద ఎంత పెద్ద ఎత్తున విద్యుత్ ఖర్చు అవుతుంది. రేపొద్దున ఇలా కట్టంగానే సంబరం కాదు, ఇళ్ళకంగానే పండగ కాదు. రేపు భావితరాలకు దీన్ని మెయింటెనెన్స్ అవసరం పడుతుంది. పంప్ హౌజ్ల మెయింటెనెన్స్, కరెంటు బిల్లులు, ఈ చాలా పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకునేటువంటి వ్యవహారం. దానివల్ల వచ్చే ప్రయోజనం కంటే దాని మీద పెట్టే ఖర్చు ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి. ఇంత అవగాహన రాయితీ అని నేను చెప్పను. పూర్తి అవగాహనతోని ప్రాజెక్ట్ రీడిజైనింగ్ మార్చడం ద్వారా అంతకుముందున్న గ్లోబల్ టెండర్లని ఈరోజు లోకల్ టెండర్లు డొమెస్టిక్ కాంట్రాక్టర్లతో వాళ్ళ కనుసన్నల్లో మెదిలే కాంట్రాక్టర్లతో ఈరోజు టెండర్లు వేయించుకునే కార్యక్రమం ముందుంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ రోజు శంకుస్థాపన చేసే కార్యానికి కాంట్రాక్టర్లు లేవు, టెండర్లు లేవు, ఏం వ్యవహారం ఏం లేవు. సో లేదండి. సో అట్లాంటి పరిస్థితులలో ఇలా శంకుస్థాపన చేసి అంటే నేను ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకున్న దాని మీద ఇంకా పూర్తిగా అనుమానాలకు తెరదించాలి, నేను ముందుకు పోతున్నానని చెప్పేదానికి ఒక సంకేతంగానే మనం చూడాలి తప్ప ఈ ముహూర్తాలు వస్తుంటే పోతుంటే ఇయ్యాలనే పెట్టాలనే కార్యక్రమం ఏం లేకుండే. దానికి ఒక డిపిఆర్ లేదు, దెన్ ఫైనల్ టెండర్స్ కాలేదు. మీరు ఇలా ఆర్భాటంగా చేయటం వల్ల ఈ కరువు ఏదైతే నిర్లక్ష్యం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అన్న ఒక విమర్శ నుంచి తప్పించుకునే కార్యక్రమం అయ్యి ఉండొచ్చు. అక్కడ ఉన్న ప్రజలకు ఏదో నీళ్ళు అందించినామనే భ్రమలు కల్పించే కార్యక్రమం అయ్యి ఉండొచ్చు. దీన్ని ఆ విధంగానే చూస్తుంది కాంగ్రెస్ పార్టీ తప్ప దీనివల్ల ఏదో తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందనే ఆలోచన లేదు. రెండోది, గతంలో మనం పిలిచిన గ్లోబల్ టెండర్లు కాదని ఇలా లోకల్ టెండర్లకు పోతా ఉన్నారు. గతంలో మేము సోషల్ ఆడిట్కి అనుమతి ఇచ్చినాం. రేపు రాకేష్ గారు ఇంకా ఆచార్య గారు మీరు ఎవరైనా పోయి అసలు ఏం జరిగిందని వెబ్సైట్లో చూసుకోవచ్చు, జీవోలలో చూసుకోవచ్చు, మొత్తం వెరిఫై చేసుకోవచ్చు. ఈరోజు ఆ సౌకర్యం కూడా లేదు. అనేక జీవోలు ఆపి పెట్టినటువంటి పరిస్థితి. మొత్తం రహస్యంగా గూడు పుట్టనితో జరుగుతుంది. 1000 కోట్ల అవినీతికి ఇది మార్గం సుగమం చేసుకున్నారు ఈ ప్రాజెక్ట్ రీడిజైనింగ్ పేరుతో. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చర్చలో టీడీపీ నుంచి సీనియర్ నాయకులు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు చర్చలో ఉన్నారు. రైట్. రాకేష్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇంకా అదే స్టాండ్ మీద ఉంది, మీరు ఎట్లా చూస్తారు? మొత్తానికి ఈ ప్రాజెక్టుతో నిజంగానే తెలంగాణలో ఎక్కువ భాగం సస్యశ్యామలం అవుతుందని మీ పక్కన నమ్ముతున్నారు ఇప్పటికి కూడా? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అని మేము తప్పకుండా స్వాగతిస్తామండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయడం జరిగింది ఏమనంటే ఏదైతే అక్కడ పోలవరంలో ముంపు మండలాలను ఆంధ్రాకి ఇచ్చేసినాం బైఫర్గేషన్ యాక్ట్లో, కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మహారాష్ట్రకు సంబంధించిన ముంపు ప్రాంతాన్ని మాత్రం బైఫర్గేషన్ యాక్ట్లో మేము పెట్టలే అని చెప్పేసి
కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయడం అది జరిగింది. ఎట్లా అంటే పెడతారు? ఆంధ్ర విషయంలో ఏ మహారాష్ట్రలో విధంగానైతే ఎట్లా పెడతారు సార్? సార్, మీరు AP మాట్లాడేటప్పుడు bifurcation. మీరు మాట్లాడేటప్పుడు కూడా చూసి ఎప్పుడైతే మాట్లాడండి కొంచెం. AP reorganization bill కు మహారాష్ట్రతో bifurcation కి సంబంధం ఉందా? ఇప్పుడు ఈ పోలవరం ఎప్పుడైతే పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పేసి అంతర్రాష్ట్రీయ ప్రాజెక్ట్ అని చెప్పేసి డిక్లేర్ చేసి 7 మండలాలు ముంపు మండల బైఫర్గేషన్ యాక్ట్లో కలిపినప్పుడు మరి తెలంగాణకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎన్ని ఒప్పందాలు జరిగాయి? లేకపోతే అప్పుడు 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు. 74లో జలగం వెంగళరావు గారు చేసుకున్న పంచాలు మొదలు పెడితే 2013లో కిరణ్ కుమార్ రెడ్డి చేసుకున్నంత వరకు అధికారంలో మీరే ఉన్నారు. ఎన్ని అగ్రిమెంట్లు అయ్యాయి, ఏ విధంగా జరిగాయి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తొమ్మిడిహెడ్డి దగ్గర సిడబ్ల్యూసి, మేము అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆబ్జెక్షన్ చెప్పింది కాదు, సిడబ్ల్యూసి ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఏదైతే మీరు ప్రాజెక్టులోంచి వాటర్ లిఫ్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు ఆ రోజున్న ప్రభుత్వాన్ని, ఎప్పుడు కానీ ప్రభుత్వం బాధ్యత వహించాలి, ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళు బాధ్యత వహించాలి. మీరు ప్రాజెక్ట్ ఏదైతే కనెక్టివిటీ పెడుతున్నారో ఎక్కడెక్కడ ఎంతవరకు వాటర్ స్టోరేజ్ కెపాసిటీస్ ఉన్నాయని చెప్పేసి అడగడం జరిగింది. ఆ రోజు ఇప్పుడు 2 TMCలు లిఫ్ట్ చేయాలంటే కనీసం మేడిగడ్డ కావచ్చు, మేడిగడ్డ దగ్గర నుంచి అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, అక్కడ కనీసం స్టోరేజ్ ట్యాంకులు లేని పరిస్థితి. మళ్ళీ ఏదైతే ఇప్పుడు మేడిగడ్డ కన్స్ట్రక్షన్ చేస్తున్నామో తుమ్మిడిగడ్డ ప్రాజెక్టు హైట్ తక్కువైనా కానీ అక్కడ ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుందండి. అది ఎవరు కానీ దృష్టిలో పెట్టుకోవాలి. తుమ్మిడిహెడ్డి కంటిన్యూ అవుతూనే మళ్ళీ ఆ తుమ్మిడిహెడ్డి ఏదైతే 120 days అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అన్నారు, కానీ కిందికి వస్తే 160 days అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఉంటుంది. కాబట్టి ఆ మేడిగడ్డకు మళ్ళీ తుమ్మిడిహెడ్డి నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా యూటిలైజేషన్ చేసుకోవడానికి చేస్తూ అక్కడ నుండి అన్నారం సుందిల వాటికి వాటర్ని లిఫ్ట్ చేసి ఎల్లంపల్లిని స్టెబిలైజ్ చేయడం, SRSP phase 2ను స్టెబిలైజ్ చేయడం, మళ్ళీ అక్కడ నుండి ఎల్లంపల్లి నుంచి వచ్చేసి వరదకాలువ కనెక్ట్ చేసే విధంగా, అంటే మేడారం దగ్గర ఒక 1 TMC ట్యాంక్ కెపాసిటీని పెట్టుకొని అక్కడ నుండి మళ్ళీ వరదకాలువ కనెక్ట్ చేస్తూ అది మిడ్మానేరు LMDని కూడా స్టెబిలైజేషన్ చేసుకునే విధంగా ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. మీరు స్పష్టంగా చూడండి, శ్రీరామ్ సాగర్ దగ్గర నుంచి మొదలు పెడితే మళ్ళీ ఇప్పటి వరకు అంటే ఒక ప్రాజెక్టు కూడా లేని పరిస్థితిలో ఉండే. కాబట్టి రాజకీయ విమర్శలకు పోకుండా తెలంగాణ శశిశామలం కావాలంటే తప్పకుండా ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ కావాలి. మీరు స్పష్టంగా చూడండి, పక్క రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం ఎప్పటివరకైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలే ఈరోజు యాక్చువల్గా SRSPలో మనకు అలొకేటెడ్ వాటర్ 190 TMC అండి. ఏది మిగులు జలాలు కాదు, నికర జలాలే 190 TMC. ఆ 190 TMCకి కట్టిన బ్యారేజ్ ప్రాజెక్ట్ అక్కడ ఎంత 120 TMCకి అనుకుంటే దాన్ని ఈరోజు 86 TMCకి పడిపోయిందండి. కానీ ఏదైతే మనకు మిగులు ఉన్నటువంటి 100 TMCలు యూటిలైజేషన్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ రేపు పొద్దున వరద వచ్చినా కానీ ఎట్లా యూటిలైజ్ చేసుకుందాం అన్నటువంటి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ లేదు. కాబట్టి వాటన్నిటిని స్టెబిలైజ్ చేస్తూ ఏదైతే అలొకేటెడ్ వాటర్ని అంతా స్టెబిలైజ్ చేస్తూ ప్రాణహిత చేవేళ్ళకి ఏదైతే 160 days అవైలబిలిటీ వాటర్ అని చెప్పేసి చెప్పిన గత ప్రభుత్వాలు చెప్పిన, మేము ఎక్కడ కూడా కొత్త జీవో తీయలేదండి. ఏవైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల ద్వారా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అలొకేటెడ్ వాటర్ అంతా కూడా స్టోర్ చేయడానికి కావాల్సిన రిజర్వాయర్లను నిర్మించడం జరుగుతుందండి. రైట్. చర్చలో దయాకర్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఒకసారి సీఎం పూజకు సంబంధించిన లైవ్ మళ్ళీ ఒకసారి పూర్తిగా చూద్దాం. कर्दमेन प्रजा भूता मयि संभव कर्दम श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपसृजन्तु स्निग्धानि चिक्लेदवस मे गृहे निच देवे मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्राण्यः करणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योश्वान् निन्देयं पुरुषानहं महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् मोक्षलक्ष्मीर्जयलक्ष्मी. రైట్. నాయక్ రెడ్డి గారు, మీరు ఎట్లా చూస్తున్నారు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఇష్యూ? ముఖ్యంగా ఇప్పుడు శంకుస్థాపన జరుగుతుంది. ఈరోజు శంకుస్థాపన జరిగేటువంటివన్నీ కూడా పూర్తి అయితే ఎంతవరకు వస్తుందో ఒక విశ్లేషణ చేసి ఉన్న తర్వాత మనం మాట్లాడగలుగుతాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొదటి నుంచి చెప్తాం, మనకంటే మహారాష్ట్ర దీంట్లో లాభపడుతుంది. ఖచ్చితంగా మహారాష్ట్రకి ఎక్కువ లాభం ఉందనేది చాలా స్పష్టం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం పరంగా మొదలే స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఎత్తు తగ్గించడం, అవతల వాళ్ళు ఆ ఎత్తు తగ్గించిన పైన లిఫ్ట్లు పెట్టుకోవడం,
వాటర్ రాకుండా మనకు చేయడం. సరే వరదలు వస్తే వచ్చే వాటర్ గురించి ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరంలా, ఎంత ఎత్తులో ఉన్నా వరదలు వచ్చేటువంటి వాటర్ వస్తుంది. కాబట్టి అటువంటి అనుమానాలు మనకు ఉన్నాయి. బట్ ఒకవేళ నిజంగానే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వస్తాయి అని అనుకున్నప్పుడు ఆ వచ్చిన రోజు డెఫినెట్గా సంతోషిద్దాం. ఇప్పుడు ఏం చేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, మొట్టినా తిట్టినా పడి ఉండాల్సిందే. అంతకని ఇంక ఎక్కువ చెప్పడానికి ఇప్పుడు ఏమి ఉండదు. వారి ఇచ్చే ప్రకటనలు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఒక మాట అయితే చెప్పచ్చు, డిపిఆర్ లేకుండా ఏది లేకుండా ఇవాళ మీరు శంకుస్థాపన చేసి రేపు పొద్దున ఎవరు అడ్డుకుంటున్నారని అదే. ఎందుకంటే మేము చూసినాం, క్లియర్గా చూసినాం. మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎవరు అడ్డుకుంటున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా పోదామని. డిపిఆర్ ఇవ్వండి, మాకేమైనా నష్టం జరిగితే కూర్చొని మాట్లాడదాం అనేటువంటి లెటర్ పెడితేనే అడ్డుకుంటున్నారని చంద్రబాబు నాయుడు. అది అయిపోయా, కాంట్రాక్ట్లు అయిపోయా, టెండర్లు అయిపోయా. ఇప్పుడు వాళ్ళేం మాట్లాడాలా. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తూ ఉంది, బీజేపీ చేస్తూ ఉంది, వైఎస్ జగన్ కూడా వచ్చి కూర్చుంటా ఉన్నాడు. సంవత్సరం తర్వాత వీళ్ళకు జ్ఞాపకం వచ్చింది, కానీ నిజంగా నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అన్నది. ఎందుకంటే జగన్ ఆ దిశ కూర్చోవడం వల్ల లాభం ఏంటి? ఆ రోజు పోతిరెడ్డి పాటకు కానీ దీనికి కానీ తీసుకుపోయేటప్పుడు అందరూ మొత్తుకుంటే ఇలా ఆనాడు జనార్దన్ రెడ్డి గారి పరిస్థితి ఏం చేశాడు? ఆ రోజు అడ్డుకునేటువంటి వాయిస్ ఆయన ఒక్కడు వినిపించినందుకు తెలంగాణలో. కాబట్టి ఇవాళ అందుకే రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్పష్టంగా ఉంది. రేపొద్దున ఇటువంటి వాటి మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ, సిడబ్ల్యూసీ కానీ, లేదు ట్రిబ్యునల్ కానీ ఇబ్బంది పెట్టకుండా రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాలన్నటువంటి అభిప్రాయం అవతల ఉన్నటువంటి ముఖ్యమంత్రిది. వీరు కూడా దాంతో చాలా మటుకు ఏకీభవించినారు. కాబట్టి ఆ రోజు జరుగుతున్న వాళ్ళు ఇలా ధర్నాలు చేసుకుంటుంటామంటే అయ్యే పని కాదు. కానీ ఒకటి ఇక్కడ మేడిగడ్డ విషయంలో మాత్రం డెఫినెట్గా అనుమానాలు ఉన్నాయి, లేవని ఎవరు అనడానికి వీల్లేదు. ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళకు కూడా లేవని మనం అనలేము. ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ మనం చెప్పుకోలేకపోవచ్చు. స్పష్టంగా రైతులుగా మనం పరిష్కారం కాలేదా, నివృత్తి కాలేదా ఏదంటారు? అసెంబ్లీలో సీఎం పవర్ పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏముంది, ఏ కంప్యూటర్లో పెట్టినా చూసేదని ఆయన అక్కడ ఆమోద ముద్ర మామ అనిపించుకునేటువంటి ప్రయత్నం చేసినాడు. డిపిఆర్ కానీ టెండర్లకు కానీ గ్లోబల్ టెండర్లకు కానీ పోకుండా ఉండడంలోని అంతర్యం ఏంటనేది అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇది జరుగుతుందనే చెప్తూ వచ్చాం. మీరు ఆ ఎత్తు తగ్గించడం వల్ల ఖచ్చితంగా మహారాష్ట్రకు లాభం వస్తుంది. వరదలు వచ్చినప్పుడు సంగతి వేరు. వరదలు వచ్చి ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఎవడు పైన ఆపుకోడు, మనం ఆపుకో కిందోడు సముద్రానికి పంపిస్తున్నాడు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వరదలు రాకుండా వాతావరణ పరిస్థితులు ఈ రకంగా ఉన్నప్పుడు ఎవరి నీళ్లు వాళ్ళకి ఎట్లా రావాలంటే పైన వాడు ఇడిస్తేనే రావాలనే ప్రశ్న మనం అట్లా కాకుండా ఇప్పుడు వర్షాలు పడలేదు అనుకోండి, 100 టీఎంసీలు మనకు ఉంది, ఒక 100 టీఎంసీలు మహారాష్ట్రకు ఉంది, ఒక 50-60 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఉంది అనుకుందాం. ఏ విధానం రావాలంటే ఒక 100 టీఎంసీలో వాటర్ పడితే ఆ 100లో అదే రేషియోలో ఉన్న నీళ్ళు వదిలేటువంటి సిస్టమ్ వస్తే డెఫినెట్గా లాభం పడతాం. లేకపోతే ఒక వరదల మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది తప్ప ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కరువు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం ఫుల్గా వరదల వల్ల వచ్చిన దానివల్ల లాభం ఏమి నేను అడుగుతా ఉన్నా. నేను పార్టీల పరంగా కాదని అడిగేది, వ్యక్తిగతంగా నాకు నా ఆలోచనతో అడుగుతా ఉన్నా. వరదలు వచ్చినప్పుడు మాత్రమే మనం వాటర్ చూస్తా ఉన్నాం. వాళ్ళ ప్రాజెక్టులను నిండే వదలాలంటున్నాం. కానీ మనకు మోటు సామెత చూడండి, మన గ్రామాల్లో కింది నుంచి పైకి పారుకుంటూ పోవాలని అంటారు. చెరువు కాలువ కానీ పాటు కాలువలు కానీ కింది నుంచి పైకి పారుకుంటూ పోవాలా, అది ఆ నియంత్రణ ఉండేది గతంలో నుంచి కూడా. దీంట్లో కూడా వచ్చేటువంటి టీఎంసీని ఆ రకంగా విభాగం చేసుకుని డివైడ్ చేసుకోగలిగితే మాత్రం చాలా న్యాయంగా ఉంటుంది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులను చూస్తా ఉన్నాం, అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అది అప్పటి వాడకం కూడా పెరిగిపోయింది. ఆల్రెడీ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అన్ని ప్రభుత్వాల్లో భాగస్వామ్యం ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీహరి గారు, లేదు పొన్నాల లక్ష్మయ్య గారు, అందరూ కూడా వారందరి యొక్క కృషి ఫలితం వల్ల 45 నుంచి 48 లక్షల ఎకరాలు ఆల్రెడీ సాగులో ఉంది. ఈ పరిస్థితుల వల్ల సాగు ఇంకా తగ్గే పరిస్థితి వస్తుంది. ఏదైతే ఉందో దాన్ని స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. స్టెబిలైజ్ ఎట్లా అవుతుంది? ఇదే సోర్సెస్ ఇదే నదులు కదా, కొత్తగా అయితే రావు కదా. దానిలో ఉన్నటువంటి నీటిని ఒడిసి పట్టుకోవాలి. పట్టుకోవాలంటే ఇట్లా పైన ఇడితేనే మనం పట్టుకోవాలి, అది పరిస్థితి. కాబట్టి ఇబ్బంది ఉంది. సరే, ఇప్పుడు ఓకే, అన్ని పార్టీల ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. పక్క రాష్ట్రంలో జగన్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, అదే నేను అనేది ఏంటంటే అక్కడ మంత్రి దేవినేని గారు కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి, లేకపోతే అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కట్టద్దని చెప్పి సిడబ్ల్యూసీకి లెటర్లు రాయడం జరిగింది. మరి దాని మీద మన ప్రాంత ప్రజలుగా మన ప్రాంత ప్రజలు ఒకసారి రాకేష్ చెప్పేటప్పుడు ఒక నిమిషం కట్టొద్దని రాసే కాపీ అక్కడ పెట్టండి సార్. మాకు అదే మేము 100 సార్లు అడిగాం, ఇవాళ కూడా అడుగుతున్నాం. ఆబ్జెక్షన్ డిపిఆర్ ఇవ్వండి,
శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవడం వల్ల పాలమూరు బిడ్డగా వాటర్ అలొకేషన్ ఉందా లేదా? డిపిఆర్ పక్క రాష్ట్రానికి ఎందుకు ఇస్తాం మనం? మేము సిడబ్ల్యూకి ఇచ్చుకుంటాం, సిడబ్ల్యూకి సబ్మిట్ చేస్తాం. మేము అనేది ఏంటంటే బ్యాక్ వాటర్ అలొకేటెడ్ ఉందా లేదా? చెప్పేది ఒకటే, ఎంతసేపు రాసింది ఏంటంటే డిపిఆర్ ఇవ్వండి, శ్రీశైలంలో నుంచి తీసుకుంటామంటే ఇబ్బంది అవుతుందా అనేటువంటిది ఇబ్బంది అవుతుందా? ఒకసారి దొంగతనం చిత్తశుద్ధి ఉంటే ఉత్తర తెలంగాణలో చేస్తున్నారు కదా, అలకేటెడ్ వాటర్ మొత్తం అక్కడ ఆపండి. చేస్తామంటే పార్టీ నిశ్శబ్దంగా ఉంటది. రాజాని బండ గురించి మనకు 15 TMC వాటర్ అలొకేటెడ్ ఉంది. రాజాని బండ నీళ్లు తీసుకొస్తామంటే కనీసం దానికి మద్దతు కూడా ప్రకటించదు పార్టీ. అదే చెప్తున్నాం. అదే విధంగా మేము ఇప్పుడు మన జరిగిన అవసరం లేదు, మొత్తం అక్కడ కంచెనే కట్టేసినాం. ఏదైతే కర్ణాటక తోటి పేపర్ చూసి ఆయన అప్పీల్ చేసిండు, సానుకూలంగా స్పందన వాటర్ తీసుకొస్తాం. అన్ని ప్రభుత్వాలు తమ్మిడిహట్టి దగ్గర ఇంతకు ముందు గత ప్రభుత్వంలో కూడా ఏదైతే ప్రాజెక్ట్ డిజైన్ చేసిందో అక్కడ ఓన్లీ 3.5 TMC స్టోరేజ్ మాత్రమే కెపాసిటీ. కానీ ఏదైతే ఇప్పుడు మేడిగడ్డ దగ్గర కడుతున్నటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు దాని స్టోరేజ్ కెపాసిటీ 20.9 TMCs. అంటే మీరు వాటర్ స్టోరేజ్ కెపాసిటీ చూసుకున్నా కానీ అక్కడ 3 TMCలు ఎక్కడ, ఇక్కడ 20 TMCలు ఎక్కడ. అంటే నేను అనేది ఏంటంటే ఆ కంపారిజన్ కూడా తీసుకోండి. అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎక్కడ ఉంది, అదేవిధంగా మంజీరా నుంచి వచ్చినా, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి పెన్గంగ నుంచి వచ్చినా, లేకపోతే వారదా నుంచి వచ్చినా ఈ వచ్చే వాటర్ అంతా కూడా స్టోర్ చేసే విధంగా ఈరోజు మనం మేడిగడ్డ దగ్గర కట్టుకుంటాం. ఒకవేళ నిజంగా వరద వచ్చిన పరిస్థితి ఉంటే అక్కడ 3 TMCలు మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ. ఎక్కడ తుమ్మిడిహట్టి దగ్గర 3 నుంచి 4. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు మేడిగడ్డ దగ్గరకు వచ్చేసరికి 20.9 TMC అంటే 21 TMC కెపాసిటీ. నెక్స్ట్ వచ్చి సబ్మర్జ్డ్ ఏరియా వచ్చేసి పక్కన ఏది తుమ్మిడిహట్టి నుంచి వెళ్ళి ఇక్కడికి చూసుకుంటే దగ్గర దగ్గర 399 హెక్టార్ల మహారాష్ట్ర ముంపు మాత్రమే జరుగుతుంది. కాబట్టి దానికి వాళ్ళు కూడా అంటే మనం తుమ్మిడిహట్టిని కంటిన్యూ చేస్తూనే అదేవిధంగా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టడానికి ప్లాన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు చెప్పండి. ఒక ఫస్ట్ కరెక్షన్ ఏంటంటే సిడబ్ల్యూసికి గతంలో తుమ్మిడిహట్టి దగ్గర 148 నుంచి 152 అనుమతులు లేవు, వద్దని చెప్పింది అనే మాట సోదరు రాకేష్ చెప్తున్నారు. దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. సిడబ్ల్యూ హైజ్ అప్రూవ్డ్ 152, 148, ఆ పైన 155 వరకు కూడా మీరు కట్టుకోవచ్చు అనే అప్రూవల్ 2005లో సిడబ్ల్యూసి ఇచ్చింది. మీరు అది గమనంలోకి తీసుకోకుండా అంటే ఎంతసేపు పాత వాళ్ళు చేయలేదు అని ఒక ప్రచారంతో పబ్బం గడుపుకునే ఆలోచనే తప్ప నిజంగా ఈరోజు మీరు చేస్తున్నది, నేను సూటిగా 2 ప్రశ్నలు అడుగుతున్నాను. ఒకటి, పైనుంచి వాటర్ వస్తుంటే పైనే మీరు బ్లాక్ చేసి దాన్ని గ్రావిటీతోని అక్కడ ఉన్నటువంటి గ్రావిటీతో తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లిలో నింపుతారా, లేదా కింది దాకా రానిచ్చి కిందికెళ్ళి మోటార్లు పెట్టి రోజు మూట కొట్టుకునే కార్యక్రమం చేస్తారా? సామాన్యులకు కూడా అర్థమవుతుందిగా. నీళ్ళు ఎత్తు నుంచి పల్లానికి పారుతుంటాయి, నువ్వు కింది నుంచి తోడు పైకి పోస్తానంటున్నావు. ఇది ఏ రకమైనటువంటి కార్యక్రమం? దీనిలో ఎంత శ్రమ ఉంది, ఎంత ప్రజాధనం ఉంది, రోజు ఎంత కరెంటు బిల్లులు కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది, మీరు ఆలోచన చేయాలి. ఒకటి, ఇది ఎందుకు జరిగింది మీకు తెలియక జరగలేదు. దీనివల్ల మీకు లాభాలు ఏంటంటే 3 ప్రాజెక్టులు అదనంగా వస్తున్నాయి. ఇప్పుడు నీకు తుమ్మిడిహట్టి దగ్గర వచ్చే ప్రాజెక్టుతోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లికి మధ్యలో ఈ 3 ప్రాజెక్టులు అదనంగా వస్తున్నాయి. వీటి టెండర్లు అంతా గోల్మాల్ వ్యవహారం ఉన్నది.
ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీనిలో ప్రజల మీద మీకు చిత్తశుద్ధి కనబడతలేదు. మీరు ఇలా అడ్వర్టైజ్మెంట్ చేసినట్టుగా మహారాష్ట్రతో మీరు చేసుకున్న ఒప్పందం కూడా ఏం లేదు. ఆ గతంలో ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న ఒప్పందాన్ని తెలంగాణ అన్నారు. 148 కూడా మేము కన్విన్స్ కాలేదని ముఖ్యమంత్రి చెప్పిండు. మీరు అలా చేసిన గొప్పతనం కూడా లేదు. ప్రచారం కేవలం ఒక ప్రచారం ఆర్భాటమే తప్ప దీనిలో ప్రజలకు ఉపయోగపడే పని ఏం లేదు. ఇప్పుడు 3 ప్రాజెక్టులు అదనంగా వచ్చినాయి. ఇప్పుడే స్పష్టంగా చెప్పిండు 3 ప్రాజెక్టులు అదనంగా వచ్చినాయని చెప్పిండు. 2005లో సిడబ్ల్యూసీ తీర్మానం, ఒకవేళ 2005లో సిడబ్ల్యూసీ యాక్సెప్టెన్స్ ఇస్తే 2005 నుంచి 2014 దాకా మీ ప్రభుత్వమే ఉందండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో ఎందుకు కంప్లీట్ కాలేదు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మీరు అంటున్నారో ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఎస్పెషల్గా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దాదాపుగా పూర్తి దశకు చేరుకున్నది. ఒక 90% వర్క్లు కంప్లీట్ అయ్యాయి. కానీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయిన తర్వాత కూడా దానిలో ఫుల్ ఫ్లెడ్జ్ స్టోరేజ్ కూడా పెట్టలేదు. దాని కెపాసిటీ వచ్చేసి దగ్గర 20 TMC కెపాసిటీ ఉన్నది. కానీ దాంట్లో కనీసం 3-4-6 TMCలు ఆపారు. అంటే నేను ఆ ప్రాజెక్ట్ పోయినప్పుడు 6 TMC. ఎందుకు దీన్ని ఫుల్ స్టోరేజ్ చేయలేదంటే సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెప్పారు. కానీ యాక్చువల్గా టెక్నికల్ ప్రాబ్లం కాదు. అప్పటికి ప్రాజెక్ట్ కంప్లీట్ అయినా గేట్లు ఫిట్ చేయలేని పరిస్థితి అన్నట్టు. ఈరోజు మొత్తం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ దశకు చేరుకున్నది. ఒకటి ఏ అభివృద్ధి కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధిని కంటిన్యూ చేస్తున్నట్టు, కొనసాగింపు చేస్తున్నట్టు. కానీ దీంట్లో జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు రీడిజైనింగ్లో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ జరుగుతుంది ఏంటంటే, గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలు వాటర్ అవైలబిలిటీ నుంచి మనం తీసుకునేది ఏంటంటే, ఇప్పుడు దయాకర్ అన్న చెప్పినా, మహేష్ అన్న చెప్పినా, చారన్న చెప్పినా, మేము అనేది ఏంటంటే ఏదైతే వాటర్ అవైలబిలిటీ నుంచి మనకు అలొకేటెడ్ వాటర్ ఉందో ఆ వాటర్ని ఏ విధంగా స్టోర్ చేసుకుంటామన్నది తెలంగాణ రాష్ట్రం ఇష్టం. తెలంగాణ అంటే ఇక్కడ ప్రభుత్వాలు ఇష్టం కాబట్టి ఆ విధంగా స్టోర్ చేసుకోవడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఇంతకుముందు అన్నట్టు ఒక్క ప్రాజెక్టు బదులు ఇప్పుడు లోయర్ పెన్గంగా కావచ్చు, కొరటాల కావచ్చు, లేకపోతే తుమ్మిరెడ్డి కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, ఇట్లాంటి ఒక 4 ప్రాజెక్టులు తీసుకొస్తూ మళ్ళీ అన్నారం, సుందిల్లా ఈ 2 ప్రాజెక్టులు ఎక్స్ట్రా, అంటే ఒక ప్రాజెక్టు బేస్ చేసుకొని మనం ఒక 5 ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కంటంపల్లి ఏదైతే ఉన్నదో అంతరాష్ట్ర వివాదంలో ఉన్నదో దానికి కాదనుకొని మనం చెప్పేసి తుపాకులో కూడా ఖమ్మంకు వరంగల్కు మధ్యలో కన్స్ట్రక్షన్ చేసుకొని ఆ దేవాదుల ప్రాజెక్ట్ ఏదైతే ఆల్రెడీ పంప్ హౌస్ ఉన్నాయో వాటిని స్టెబిలైజ్ చేసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్రాజెక్టులు ఎక్కువ వచ్చినాయా, స్టోరేజ్ కెపాసిటీ పెరిగిందా, మన అలొకేటెడ్ వాటర్ పెరిగిందా అనేది విధంగా ఆలోచించాలి. తప్పితే మనం అంటే దాని రాజకీయ విమర్శగా ప్రాజెక్టు నిర్మాణం అవినీతి గురించి ప్రారంభం కాని ప్రాజెక్టులో అవినీతి జరుగుతుందని చెప్పి వాటర్ ఏదైతే అలొకేటెడ్ ఉందో దాన్ని తీసుకుంటున్నాం. నేను వ్యూవర్స్ కూడా అర్థం కావాలి. పైన ఇక్కడెక్కడో ఉన్నటువంటి తుమ్మిడిహెట్టి దగ్గర మనం ప్రాజెక్ట్ కడితే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి వస్తుందని అనుకున్నాము. మీరు ఏం చేస్తున్నారు, తుమ్మిడిహెట్టి దగ్గర కట్టకుండా ఇవి ఇంతకి 48 కిలోమీటర్లు 48 కిలోమీటర్లు దాపరికమేముంది, ప్రజాధనం వృధా అవుతున్నది, మీ అవినీతి కూరుకొని ఉన్నది, మీ ప్రాజెక్ట్ డిజైనే అవినీతి అజెండాతో జరిగిన నేను చెప్తాను. ఇదే ప్రాజెక్ట్ అండి సార్, తుమ్మిడిహెట్టి దగ్గర కడితే ఒక్క మాట తుమ్మిడిహెట్టి దగ్గర కడితే ఆంచల్లి శ్రీపాద ఎల్లంపల్లికి రావడానికి మీరు మధ్యలో 3 పంప్ హౌస్లు కడుతున్నారు. అక్కడ కనబడుతుంది క్లియర్ గా. పైన కడితే నేను చెప్తాను, చెప్పండి. అరే ఆగుతాయి కదా, నేను మీరు అవతల అవకాశం చెప్పండి. వాటర్ లెవెల్ 50 మీటర్స్ హైలో ఉంటుంది. ఉండదు అనుమతిని కూడా మీరు ఇప్పుడు మీరు అంటారు 2005లో సిడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది, 152 అని మేము పట్టుబడి మహారాష్ట్ర గ్రామాలు ఎందుకు తీసుకోలేదు ఒకటి చెప్తా. ప్రశ్న 152కు సిడబ్ల్యూసీ అనుమతి ఉంది. ఒక్క నిమిషం సార్, 152కు సిడబ్ల్యూసీ అనుమతి ఉంది. కానీ మహారాష్ట్రలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఫడ్నవీస్ గారు మా గ్రామాలు ములిగితే ఒప్పుకోమని ఉద్యమాలు చేసిండు అక్కడ. అరే వినాలి కదా, కాంగ్రెస్ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటే తెలంగాణ ప్రయోజనాలు మేము చూసుకున్నాం కాబట్టి 148కి కాంప్రమైజ్ కాలేదు. ఈ రోజు మహారాష్ట్ర ముందు మోకరెళ్ళి మీరు 148కి ఒప్పుకుంటారని చెప్పండి ప్రజలకు, చెప్పండి. చెప్తున్నాం మా ప్రాజెక్టులు పెరిగాయి ఇక్కడ. అదే విధంగా మేడిగడ్డ వచ్చేసి అది ఎందుకు పెరిగినాయి, పంప్ హౌస్లు పెరిగినాయి, కెపాసిటీ కూడా పెరిగింది కదా. నాయక్ రెడ్డి గారు, ఈ ప్రాజెక్టు వల్ల ఈరోజు ఈ ప్రాజెక్టు తర్వాత 3 బ్యారేజీలు ఉన్నాయి. దానివల్ల 18 లక్షల ఎకరాల కొత్తగా ఆయకట్టు వస్తుంది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి 12 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుందని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. ముఖ్యంగా ఈ ఏదైతే ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుందనే దాని మీద నేను క్లారిటీ ఇచ్చింది. 4500 మెగావాట్లు మాత్రమే అవసరం అవుతుంది, మీరు అనుకున్నంత కాదు అని చెప్పి నేను చెప్పారు.
సో ఒక రకంగా ఆ ఏరియా అంతా బాగా సస్యశ్యామలం అవుతున్నట్టు కదా. ఇప్పుడు ఒకటి నేను అనేది అదే, వరదలు వచ్చినప్పుడు సస్యశ్యామలం కాదు, మనకున్నటువంటి అలొకేషన్లో విధానం రావాలి అంటున్నాం. ఇది తెలంగాణ ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర టోటల్ విధానం రావాలి. మనకి ఎన్ని టీఎంసీలు వస్తే దాంట్లోనే భాగస్వామ్యంగా డివైడ్ అయితే అదే లెక్కలో భాగస్వామ్యంగా డివైడ్ అయ్యి వస్తే తాగునీరు సాగునీరు కొంత వెసులుబాటు ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలతో పాటు పైన ఉన్నటువంటి వాళ్ళు విపరీతంగా కట్టుకుంటూ పోతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే 140కి దింపి ఒప్పుకున్నారో దానివల్ల పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఇంకా ఆగే ప్రసక్తి లేదు. నిన్న మొన్నటి వరకు కొద్దో గొప్ప భయపడుతుంది. సరే మనం చెప్తే కొట్లాడితే అసెంబ్లీలో పెడితే మనకు లేని ఐకమత్యం వల్ల వాడేం ఆపే పరిస్థితి లేకుండే. కానీ ఈరోజు దాన్ని ఎండార్స్ చేసినట్లు అయిపోయింది. ఇంకెన్నైనా కట్టుకొని ఈరోజు ఎన్నైనా కట్టుకొని ఎండార్స్ చేసినట్లు అయిపోయింది. ఇప్పుడు 148కి పైన వాడు విపరీతమైన లిఫ్ట్లు పెట్టేటువంటి ప్రయత్నంలో ఆల్రెడీ స్టార్ట్ చేసినాడు. దాన్ని ఎక్కడికైనా లిఫ్ట్ చేసుకుంటాడు. చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనకు వచ్చే వాటర్ ఏందో మనం చూసుకోవాలి. వరదలు వచ్చినప్పుడు వచ్చేటి వస్తాయినా, వరదలు రాకుండా కూడా మనకు అలా 152 కానీ ఇంకా కొంచెం పైన కానీ పెంచగలిగితే కనుక తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు 152కు ఉమ్మడి రాష్ట్రంలో ఫైట్ చేసిన దాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకో 2 మీటర్లన్నా పెంచగలిగింటే కనుక మనము ఖచ్చితంగా ఎల్లంపల్లి కానీ వీటన్నిటికీ కూడా శ్రీపాద్ సాగర్ అని ఇవన్నిటికీ కూడా మనకు గ్రావిటీ మీద వాటర్ వచ్చేటువంటి పరిస్థితిని పోగొట్టుకున్నాం. అది మా బాధ. దాన్ని ఎందుకు పోగొట్టుకున్నాం, ఎందుకు ఇన్ని ప్రాజెక్టులు అని అంటున్నారంటే అర్థమైన పరిస్థితి. ఒకదానికి ఈ గ్లాసులు చెట్ట పెడితే ఎన్నైతే 3 గ్లాసులు పెడితే ఎంత ఖర్చు వస్తే ఎంత మిగులుతుంది లెక్కలే కదా. పైగా ప్రభుత్వానికి మీ గవర్నమెంట్కి మిగిలే దానికంటే కూడా దాన్ని అనుకున్న రిజిట్ ఏజెండా క్లియర్గా అర్థమైపోతా ఉంది. ఎవరికి అర్థం కాదు, అందరికీ అర్థమవుతా ఉంది. ఎన్ని ప్రాజెక్టులు ఎక్కువైతే అంత లెక్కలు ఎక్కువైతే అనేది మనకు అందరికీ తెలిసే విషయమే. అదే అయ్యేది కూడా. ఇప్పుడు ఇంకోటి అవతల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇతర కానీ ఇప్పుడు ధర్నాలు అవన్నీ అడ్డుకోండి అని సంవత్సరం తర్వాత పాలమూరు ప్రాజెక్టు కట్టేటప్పుడు ఎవరు అడ్డుకోవాలనిలా. ఒక చంద్రబాబు నాయుడు గారు డిపిఆర్ సబ్మిట్ చేయండి, ఈ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు, దానివల్ల మాకేమైనా నష్టమా చూసి మాట్లాడదామనండి దాన్ని చాలామంది తప్పు పట్టిరు, ర్యాలీలు తీసినారు. అప్పుడు నిద్రపోయినారు వాళ్ళందరూ. ఇప్పుడు ఎందుకు లేచానంటే డెఫినెట్గా ఇక్కడ నుంచి డైరెక్షన్ ఏదో పోయింది. అరే ప్రాజెక్టులని కట్టాలంటే డబ్బులు లేవు, ఇవి కట్టాలంటే ఎవడో అడ్డుకోవాలి కదా. మేము కడతామన్నాం వాళ్ళు అడ్డుకున్నారు, కడతామన్నాం వాళ్ళు అడ్డుకున్నారు. ఇది కావాల్సింది. ఇప్పుడు కొత్త కోణం చెప్పారు. కొత్త కోణం ఉన్న కోణమే, అది ఉన్న కోణమే, తెలవని కోణం ఏం కాదు కదా. ఇది లేనిది సంవత్సరము 3 నెలల 4 నెలల క్రితం జరిగినటువంటి దాంట్లో ఈనాడు పల్లెత్తు మాట మాట్లాడినటువంటి పార్టీలు ఇవాళ మాట్లాడుతున్నాయంటే అర్థమైంది. దానికి సంబంధించి ఆల్రెడీ రెండు ఇట్లా సఖ్యతతో చేసుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా చిచ్చు పెట్టాలంటే ఒక ఆలోచన, అంతకు తప్ప ఇంకేం కనపడ్డల్లా. అయితే ప్రధానంగా ఏంటంటే ఏదైతే అంటే పక్క పార్టీలో సరే విమర్శలన్నీ కొనసాగుతుంటాయి కానీ ప్రధానంగా ఏదైతే హైడ్రాలిక్ డెప్త్ ఏదైతే ఉన్నదో ఆ హైడ్రాలిక్ డెప్త్ను క్యాలిక్యులేట్ చేసుకొని మాట్లాడు. 148, 152 అనేది ఏంటంటే అబోవ్ సీ లెవెల్. దట్ లెవెల్స్ ఈజ్ కంప్లీట్లీ నాట్ ఏ గ్రౌండ్ లెవెల్, అబోవ్ సీ లెవెల్ కన్స్ట్రక్షన్ హైట్ అని చెప్పేసి చెప్తారు. కానీ హైడ్రాలిక్ డెప్త్ ఎంత, హైడ్రాలిక్ డెప్త్ నుంచి వెళ్ళి వాట్ ఈస్ ద ఫ్లో కెపాసిటీ. తుమ్మిడిహెడ్డి క్యాన్సిల్ చేసి ఉండి మేడిగడ్డ కన్స్ట్రక్షన్ అయ్యేది ఉంటే మీరు అన్నటువంటి అన్ని ఆబ్జెక్షన్స్ మనం కన్సిడర్ చేయొచ్చు. కానీ తుమ్మిడిహెడ్డి కంటిన్యూ అవుతూనే మేడిగడ్డ కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే దట్ ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ ఆన్. అదేవిధంగా అది కంటిన్యూ అవుతూనే మళ్ళీ ఇంకొక 3 ప్రాజెక్టులు సపరేట్గా అవుతున్నాయి. ఒక 2 మీటర్స్ మనం రావడం వల్ల ఎక్కువ అవినీతి జరిగే అవకాశం ఉంటుంది. వాటర్ అయితే స్టోర్ అవుతుంది. ఏది కానీ ప్రజల ముందుకు తప్పకుండా మేము మా కాన్సెప్ట్ ఏంది, ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేటెడ్ వాటర్ కావచ్చు ఇవ్వాలని చెప్పేసి ఒక గొప్ప ఉద్దేశంతో గొప్ప కాన్సెప్ట్ ప్రజలను సాటిస్ఫై చేసే విధంగా మా ప్రాజెక్ట్ ఉంటాయి, ప్రతిపక్షాలను సాటిస్ఫై చేసే విధంగా మాత్రం ఉండవు. ఇన్ని రోజులు చేసి ఉండొచ్చు కాక పొద్దున ఎలక్షన్ ముందు వరకు ప్రాజెక్టుల కంప్లీషన్ బయటకు వస్తుంది. 500 టెండర్లు పిలవాలా? మీరు ఇన్ని వేల కోట్ల కాంట్రాక్టర్లు ఎందుకు పిలుస్తలేరు? సర్దులు కార్యక్రమం కాదా ఇది? మూటలు మోసే సద్దుల గురించి మూటల గురించి మనం కేంద్ర ప్రభుత్వం ఇంకెక్కడికి పోదాం, ఎవరి మీద ఆరోపణలకు పోవట్లేదండి. మేము ఒకటే చెప్తున్నాం, కాన్సెప్ట్ ఏంది, ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి, వాటర్ రావాలి. ఆ వాటర్ను మీకేమైనా ఆబ్జెక్షన్ ఉంటే అది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే టైంలో మీకేమైనా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఆరోపణలు చేయండి, మేము స్వీకరిస్తాం. మేము అనేది ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం.
కంప్లీట్ ఉద్దేశం చేద్దామనే కదా సార్ నేను మీకుంటే చెప్పేది. పైన 18 వాళ్ళు రోజులు దాంతోనే ఎల్లంపల్లికి డైరెక్ట్ 18 పంపు రోజులు. చేసేవాళ్ళు. ఎల్లంపల్లి నుంచి మీరు చూడండి సార్, కావాలంటే ఒక్క మాట చూడండి, మ్యాప్ మీరు చూడండి, పై నుంచి వచ్చేదేమో ప్రాణహిత నుంచి వచ్చే వాటర్, ఈ అడ్డంగా ఉన్న లైన్ ఏమో గోదావరి. గోదావరి మొత్తం కూడా మహారాష్ట్ర మనకి ఏం మిగిలే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. ఈ గోదావరి జలాలు ఇంకా కిందికి వచ్చి కార్యక్రమం మంచిది కాదు. కట్టి శ్రీపాదకి ఇచ్చి ఆంచెల్లి కావాలంటే అన్నారము సుందిల్లా ఇటు సైడ్ మీరు కావాలంటే గ్రావిటీతో ఫ్లో చేయించవచ్చు వాటర్. మీరు ఎందుకు కింద కట్టి మోటార్లు ఎత్తే కార్యక్రమం ప్రాజెక్ట్ ఉందా లేదా కనబడుతుంది సార్ అక్కడ కనబడుతుంది. మీ దగ్గర ఉంది కదా మ్యాప్. తుమ్మిడేటి ఉందా లేదా? తుమ్మిడేటి క్యాన్సల్ అయిందా? తుమ్మిడేటి కంటిన్యూ చేస్తూనే మేడిగడ్డ కావచ్చు, సుందిల కావచ్చు, అన్నారం కావచ్చు. ఎందుకు అవసరం మరి? అవి ఎందుకు అవసరం అవసరం ఉందా? వాటర్ స్టోర్ చేయడానికి ఏం కాదు. ఏంటంటే మీకు 3 టీఎంసీలకు 25 టీఎంసీలకు మరి తేడా తెలియకపోతే నేనేం చేయలేనన్నా. ఎందుకంటే 3 టీఎంసీల తుమ్మిడేటి గురించి మాట్లాడుతున్నారు మీరు. 25 టీఎంసీల మేడిగడ్డ కావచ్చు, అన్నారం సుందిల గురించి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మీరు? నేను చెప్తా, అది తెలంగాణ అవుతాయి కదా నీళ్ళైతే పక్క రాష్ట్రంగా ఎక్కడ ఉంది? పాకిస్తాన్ లో ఉందా? మీరు ఎట్లా మాట్లాడతారండి? మేము అనేది ఏంటంటే ఒక ప్రాజెక్టుతో పాటు ఇంకొక 3 ప్రాజెక్టులు సాధించినామని చెప్పేసి ఘనంగా ఫీల్ కావాలి మీరు. పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉన్న పార్టీలని ఇంక్లూడింగ్ యువర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు. దానికి మీ వైఖరి చెప్పండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీగా ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు ఈ ప్రాజెక్టుల వ్యవహారం ఎట్లుందంటే ఇట్లా ట్రయాంగిల్ లాగా ఉంది. పైన ఇగో ఇక్కడ ఉన్నది పైన ఉన్న కొన వస్తుందో కూడా చెప్తా, ఒక్క నిమిషం అవకాశం ఇస్తే. ఇది మీరు అనుకుంటున్నారంటే మేటిగడ్డ. మేమంటున్నా ఇట్లా వచ్చిన వాటర్ డైరెక్ట్ శ్రీపాదలకు వచ్చి ఈ శ్రీపాద ఎక్కడ ఉంది? గోదావరి నది మీద ఉంది. మీరు శ్రీపాద మీదకి వెళ్ళి గోదావరి నది మీద వచ్చిన వాటర్ని ఇక్కడ స్టోర్ చేసి మళ్ళీ శ్రీపాదకు డంప్ చేసే కార్యక్రమం మంచిదా? అవసరమైతే శ్రీపాద సామర్థ్యం పెంచేది ఉండే, ఇక్కడ గ్రావిటీతో వాటర్ వచ్చేది ఉండే. గ్రావిటీతో కింద ఉన్న 3 ప్రాజెక్టులు ఇక్కడ నుంచి నీళ్లు రావాలా? ఇక్కడ నుంచి నీళ్లు రావాలా? ఈ నీళ్ళని మళ్ళీ శ్రీపాదకు డంప్ చేసి ఎస్ఆర్ఎస్ నింపాలి. ఇది ఎక్కడికి గవర్నమెంట్ కాదు సార్. మీరు శ్రీపాద నుంచి వెళ్ళి మళ్ళీ మిడ్ మానేరుకు మీరు ఎత్తిపోయకపోతే ఎట్లా పోస్తున్నారు? గ్రావిటీ ద్వారా పోతున్నాయా? ఎక్కడ గానీ తెలంగాణలో ఉన్న టెరిటోరియల్ ప్రకారం తప్పకుండా లిఫ్ట్ చేయాలి. తుమ్మిడేటి క్యాన్సల్ చేసి మేడిగడ్డ కట్టి ఉండేదంటే మీరు అన్న విమర్శను మేము స్వీకరిస్తాం. కానీ తుమ్మిడేట కంటిన్యూ చేస్తున్నా మేడిగడ్డ ఫ్రీ అన్నట్టుందా? సార్ చాలా పెద్ద కుట్ర జరుగుతుంది సంగప్ప గారు. పైనుంచి కింద నుంచి వచ్చే మీనింగ్ అండి. అక్కడ అదే శ్రీపాద సామర్థ్యం పెంచి తుమ్మిడి డైరెక్ట్ పైనుంచి ప్రాణహిత వాటర్. ఆచార్య గారు, కొత్త దయాకర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ ఎప్పుడు చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం గుడ్ మార్నింగ్ తెలంగాణ కలుద్దాం. స్టే ట్యూన్డ్.